హాయ్ ఫ్రెండ్స్, రీమేక్ చిత్రాలు సులభంగా చేయొచ్చు అనుకుంటారు. కానీ రీమేక్స్ చేయడం కూడా పెద్ద సవాలే. ఆల్రెడీ హిట్ అయిన సినిమా కాబట్టి అంచనాలు ఉంటాయి. కొందరు క్రియేటివ్ డైరెక్టర్స్ అయితే రీమేక్ చిత్రాల్లో సోలో పాయింట్ని మాత్రమే తీసుకుని ఇతర సన్నివేశాలని నేటివిటీకి అనుగుణంగా మార్చేస్తూ ఉంటారు. గతంలో ఘరానా మొగుడు, ఆ తర్వాత గబ్బర్ సింగ్ వంటి మూవీస్ మార్పులు చేయడం వల్ల సూపర్ హిట్ అయ్యాయి. డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు కూడా కొన్ని రీమేక్ మూవీస్ని చేశారు. ఘరానా మొగుడు మూవీ ఆయన డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రమే. రీమేక్ అయినప్పటికీ ఆయన తన స్టైల్ని ఫాలో అవుతారు. శ్రీదేవి గారితో 1978లో రాఘవేంద్రరావు గారు 16 ఏళ్ల వయసు అనే మూవీని తెరకెక్కించారు. ఇది తమిళ్ మూవీ. 16 వైతినిలే అనే మూవీకి రీమేక్. భారతీరాజా డైరెక్షన్లో శ్రీదేవి, రజనీకాంత్, కమల్ హాసన్ గారు ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళ్లో సిల్వర్ జూబ్లీ మూవీగా బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది. ఈ మూవీని తెలుగులో రీమేక్ చేసే ఛాన్స్ రాఘవేంద్రరావు గారికి వచ్చింది. ఈ మూవీ విశేషాలని రాఘవేంద్రరావు గారు ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. తమిళ్ మూవీ చూశాను, అంతా బాగుంది. నాకు క్లైమాక్స్ నచ్చలేదు. ఎండింగ్లో కాస్త ట్రాజడీ అన్నట్లుగా ముగించారు. ఈ తరహా క్లైమాక్స్ని తమిళ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. తెలుగులో వర్కౌట్ కాదు. నాకు కూడా పర్సనల్గా నచ్చలేదు. ఖచ్చితంగా క్లైమాక్స్ హ్యాపీ ఎండింగ్ ఉండాల్సిందే. కానీ ఆల్రెడీ సూపర్ హిట్ అయిన ఈ మూవీ క్లైమాక్స్ని మార్చితే సినిమా మొత్తం చెడిపోవచ్చు. అది కూడా ప్రమాదమే. అయినప్పటికీ రిస్క్ తీసుకున్నాను. లాస్ట్లో హీరో విలన్ని చంపి జైలుకి వెళ్తాడు. హీరోయిన్ హీరో ఎప్పుడు వస్తాడా అని, అతనితో తాళి ఎప్పుడు కట్టించుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. హీరో వస్తాడా రాడా అని హీరోయిన్ ఎదురు చూస్తూ ఉండగానే సినిమాని ఒక కన్ఫ్యూజన్తో, బాధతో ఎండ్ చేశారు. హీరో వచ్చే వరకు ఆమె జీవితం అంతే అన్నట్లుగా తమిళ్ వర్షన్ని ఎండ్ చేసేశారు. హీరో వచ్చి ఆమె మెడలో తాళి కడితే తెలుగు ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి తెలుగులో క్లైమాక్స్ని నేను ఇంకా పొడిగించాను. రైల్వే స్టేషన్లో శ్రీదేవి గారు ఎదురు చూస్తూ ఉండగా ట్రైన్ వస్తుంది. శ్రీదేవి తన ప్రియుడి కోసం అన్ని బోగీలు ఆశగా వెతుకుతుంది. కానీ చంద్రమోహన్ కనిపించడు. తెలుగులో చంద్రమోహన్ హీరోగా, మోహన్ బాబు విలన్గా నటించారు. చంద్రమోహన్ తిరిగి రాలేదు అని బాధతో శ్రీదేవి చనిపోవడానికి బయలుదేరుతుంది. ఇంతలో మళ్ళీ అంటూ చంద్రమోహన్ కేకలు వినిపిస్తాయి. ఒక అద్భుతమైన ఎమోషనల్ సీన్తో చంద్రమోహన్ ఆమె మెడలో తాళి కడతారు. ఆ విధంగా రాఘవేంద్రరావు గారు ఈ మూవీని పూర్తి చేశారు. ఇక ఈ మూవీ రిలీజ్కి రెడీ అవుతుంది. ఫస్ట్ కాపీని సిద్ధం చేశారు. తెలుగులో రీమేక్లో క్లైమాక్స్ మార్చి కథని చెడగొట్టారు అని ఎవరో రాఘవేంద్రరావు గారిపై కమల్ హాసన్, రజనీకాంత్ గారికి కంప్లైంట్ చేశారట. శ్రీదేవి రాఘవేంద్రరావుకి ఫోన్ చేసి రజనీకాంత్, కమల్ హాసన్ గారు మీ ఇంటికి వస్తున్నారట అని చెప్పింది. ఆశ్చర్యపోయా. సరే రానిలే అనుకున్నా. ఇద్దరూ మా ఇంటికి వచ్చారు. రాఘవేంద్రరావు గారు, మీరు సినిమా మొత్తం బాగా తీశారు, కానీ క్లైమాక్స్ మార్చడం వల్ల ఆ ఫీల్ పోతుంది, సినిమా ఫ్లాప్ అవుతుంది అని రజనీకాంత్ గారు హెచ్చరించారు. తమిళ్లో ఉన్న క్లైమాక్స్ ఉంచితే మంచిది అని చెప్పారు. నేను తిరిగి రజనీకాంత్ గారిని ప్రశ్నించా. హీరోయిన్ అలా జీవితాంతం ఎందుకు అయోమయంలో ఉండాలి? హీరో జైల్లో చనిపోయాడు అని చెప్పండి, ఓకే, అది ఒక ఎండింగ్ అవుతుంది. లేదు, ఇంకొన్ని నెలల్లో వస్తాడు అని చెప్పండి, పర్వాలేదు. కానీ అసలు వస్తాడో రాడో తెలీదు అంటూ అయోమయంతో ఎందుకు ముగించాలి అని రాఘవేంద్రరావు గారు ప్రశ్నించారు. దీనికి రజనీకాంత్ గారి దగ్గర సమాధానం లేదు. ఇంతగా చెప్తున్నారు కాబట్టి నా క్లైమాక్స్తో సినిమా రిలీజ్ చేస్తా. మొదటి రోజు టాక్ బాగుంటే కొనసాగిస్తా, టాక్ బాగా లేకుంటే మీ క్లైమాక్స్ దగ్గరే ఆపేస్తా అని రాఘవేంద్రరావు గారు చెప్పారు. కట్ చేస్తే ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్తో 16 ఏళ్ల వయసు మూవీ సూపర్ హిట్ అయింది. రాఘవేంద్రరావు గారి నమ్మకం వమ్ము కాలేదు.